గాయ్స్ మనమైతే ఇప్పుడు బస్సులో వచ్చేసి విజయవాడ దాకా అయితే వెళ్ళబోతున్నాం. ఇంట్రాసిటీ బస్ చెన్నై నుంచి. ఎందుకు వెళ్తున్నామంటే చిన్న వర్క్ ఉంది. ఆ వర్క్ అయిపించుకొని మళ్ళీ రేపు మధ్యాహ్నం కల్లా చెన్నై రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వకపోతే చాలా ప్రాబ్లం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మండే వర్క్ వెళ్ళాలి. అందుకని మనం ఇప్పుడు వెళ్తున్నాం. బస్సు ఇంకా రాలేదు. 9 టైం అయితే 9 అవుతుంది. ఇప్పుడు ఇంకా ఒక 15 మినిట్స్లో బస్సు అయితే వచ్చింది. మనం అయితే బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. బస్సు రాగానే బస్సు వ్యూ అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో. బస్సు అయితే ఇంట్రాసిటీ అయితే చాలా బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. ఇదే మనం ఎక్కబోయే బస్సు అయితే ఇంట్రాసిటీ బస్. లైటింగ్ అయితే సూపర్గా ఉంది. అయితే సూపర్గా ఉంది. మన సీట్ ఎక్కడుంది? మన సీట్ ఇక్కడ ఉంది. 6UP మన సీట్ నెంబర్. మొత్తానికైతే బస్సు ఎక్కినాం. బస్సులో ఏసీగా వస్తుంది. లైట్లు పని చేయట్లేదు. ఉన్నాయి కానీ లైట్లు పని చేయట్లేదు. ఏసీ అయితే వస్తుంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి హోల్డర్ ఉంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంది. ఇంకా ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి ఉంది. ఏసీ అయితే బాగా వస్తుంది. ఇది ఇద్దరిది. నేను ఇంకా ఒక్కనే ఉన్నా. ఇంకొకరు వస్తారు. తమిళ డ్రైవరు బండి ఆపి இறங்கணும்னு చెప్పి எங்கே போகிறேன் வண்டி பைக் வருது, பைக்கில் போகாలి அப்படின்னு చెప్పి. அப்படியா, సరే 4 అయిపోయింది మనం. నేను మధ్యాహ్నం నైట్ 12 అయితేమో 4 అయ్యేదా మరి. 11 బయలుదేరితే ఇప్పటికి 4 అవుతుంది. ఎందుకంటే అదే నువ్వు తొందరగా బయలుదేరుంటే సరిపోయి. నేను బయలుదేరాను 11 బయలుదేరినావా నువ్వు? 11కి వచ్చాను. కూర్చున్నా. ఏడ కూర్చున్నావు? చూడాలి ఇంట్లో అన్నం తినలే అప్పటికి. నేను అన్నం తినకుండా బయలుదేరుతున్నావా? అద్రాడ తినొచ్చునే అనుకుంటా. టైం ఉంది కదా. వస్తే 4 అవుతుంది అన్నావు కదా. 3-4 ఒంగోలులో మీట్ పెడితే 5 అయ్యేది. 5 అయింది, 5:30 అయ్యేది. ఇప్పుడు 4 అయిందంటే 5:30 అయ్యేది కదా. ఎక్కడ మీట్ అవుతుంది? నువ్వు కావాలాగా వచ్చినట్టు నేను కావాలాగా ఇద్దరు వేళ 3 గంటలకి నేను మాట్లాడి అల్లారం పెట్టుకుని పడుకున్నా. 3 అయింది, 3:10 అయినట్టుంది. సరే 4 గంటలు లేచిన ఇంకా అలారం పెట్టుకొని ఇంటి చూస్తే కావాలి. అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం చెన్నై దాకా. ఈ బైక్ ఇప్పుడు మనకి ఆంధ్రా నుంచి వచ్చింది. ఈ బైక్ తీసుకొని అయితే మళ్ళీ ఇప్పుడు మనం గోయింగ్ చెన్నై. మనోడు విజయవాడ నుంచి తోలుకుంటూ వచ్చాడు. మనం తోలుకుంటూ వెళ్తున్నాం. అందుకే అక్కడ నుంచి బుక్ చేసుకొని ఇద్దరం షేర్ చేసుకుని వెళ్దామని. ఇప్పుడు టైం 4:20 అయితే అయింది. ఇప్పుడు మనం వచ్చి చెన్నైకి వెళ్ళబోతున్నాం. వెళ్ళేసరికి 10 అయ్యేటట్టుంది.
వెళ్ళే దారిలో వ్యూ చూపిస్తా చూడండి. బైక్ డ్రైవ్ చేయండి. సో గాయ్స్, టైం అయితే 5:50 అవుతుంది. నెల్లూరు దాటి ఇంకా 160 కిలోమీటర్స్ ఉంది చెన్నైకి. నెల్లూరు దాటాం ఇప్పుడైతే మూవ్ ఆన్. ఇంకా వెళ్ళాలి. చిన్న బ్రేక్ తీసుకొని వెళ్ళడమే. మ్యాప్స్లో ఇంకా 4 hours. ఎన్నింటికి వెళ్తాం? 10 అయింది, వెళ్ళేసరికి 10 అయింది ఖచ్చితంగా. ఇంకోసేపు అయితే సన్ రైజ్ వచ్చింది, అలాగే సన్ రైజ్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. బాయ్. మధ్యలో ఎక్కడైనా సన్ రైజ్ అయినప్పుడు ఆపుకొని మంచి వీడియో ఒకటి చేస్తా. నుంచి ఎన్ని కిలోమీటర్లు? ఏంటిది? డ్రైవ్ అయితే మనం చేయట్లేదు. జియో బంకులో వచ్చేసి పెట్రోల్ అయితే కొట్టిస్తాను. పెట్రోల్ తక్కువైంది, తోలటం మామూలుగా 180 పోతుంటే ఏం సరిపోతుంది పెట్రోల్. దాన్ని పెట్రోల్ కొట్టిస్తాను ఒక 500కి అయితే జియో బంకులో. చిన్నగా వెళ్ళటమే. ఇంకా చిన్నగా వెళ్ళమని ఫిక్స్ అయినాం. తెల్లారుతుంది, ఇప్పుడు సన్రైజ్ అవుతుంది. చూసారంటే వెనకాల అర్థమవుతుంది, కనపడుతుంది కదా, ఇప్పుడు సన్రైజ్ అవుతుంది. తడా ఫాల్స్ ఉన్నాయి మధ్యలో, అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం. చూస్తా, తడా ఫాల్స్ కుదిరితే అక్కడికి వెళ్తాం, లేదంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడం. గాయస్, పెట్రోల్ అయితే కొట్టించి ఇంకా బయలుదేరుతున్నాం. 500కి అయితే కొట్టించినాం. అది కూడా ఎంత వచ్చిందని వెళ్ళే, అంటే స్పీడ్కి వెళ్తుంది కదా బండి, అందుకని మనం స్పీడ్గా వెళ్తుంది కదా, అందుకని మనం ఎక్కువ పెట్రోల్ కన్జ్యూమ్ చేస్తుంది. పల్సర్ అసలు మైలేజ్ అవ్వదు. ఏం చేస్తాం, వెళ్ళిపోవడమే. మైలేజ్ లేకపోతే తీసుకున్నాక భరించాలి కదా, అందుకని బయలుదేరుతున్నాం. గాలికి నిలబడకూడదు ఉంటుంది సరిగా, ఎక్కడైనా నిలబడినప్పుడు మాత్రం. సక్సెస్ఫుల్గా అయితే భూదారం టోల్ గేట్ దగ్గరకు వచ్చేస్తాం. ఇంకా ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంది అనుకుంటున్నా. సన్ రైజ్ అయితే అవుతుంది అక్కడ ఫుల్గా. మనమైతే ఇప్పుడు నేను తోలబోతున్నా బండి. ఇలాగా మనం కూర్చొని ఉన్నాం. మా ఊరు తోలుతామని అడిగాడు, సరే తోలుదామని చెప్పి ఫిక్స్ అయ్యా. వెళ్ళిపోదాం తొందరగా. ఇక్కడైతే మంచిగా మనకి ఇంట్రెస్టింగ్గా ఒకటి కనపడుతుంది, అందుకని ఇక్కడ ఏంటంటే బాగా వరి ఇప్పుడే పడిపోయింది. ఇక్కడ ఎంత ఏందో తెలియలేదు. ఇక్కడైతే వరి బాగా పండిస్తున్నారు, అందుకనే చిన్నగా కొంచెం ఫోటోలు ఏమైనా వచ్చినాం. ఎవరైతే లేరు మనం రావడానికి, ఫోటో దిగేసిన్నాం. ఈ పొలం మొత్తానికి వాటర్ ఇక్కడ నుంచే వస్తాయి అనుకుంటా. మొత్తం ఏం లేవు, వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. పచ్చటి పొలాలు, వెనకాల లొకేషన్ బాగుందని వచ్చాం ఫోటోలు దిగడానికి. సూపర్గా ఉంది లొకేషన్ అయితే. ఈ మిషన్లు వేసి వీటిని బాగా ఇవి చేస్తారు. మిషన్ ఇప్పుడు ఇవి ఉన్నాయి, వీటిని తీసుకెళ్ళి ఎండ పెడతారు ఫస్ట్. వీటిని పాలిష్ పడితే మంచి బియ్యం అయితే. ఇప్పుడు ఎండ పెడతారా, ఎండ పెట్టిన తర్వాత మిషన్లు వేస్తారు. మిషన్లు వేసిన తర్వాత అప్పుడు పాలిష్ బట్టి కొన్ని స్టోర్ బియ్యం కిందకి వెళ్ళిపోతే ఇరిగిపోయిన బియ్యం. పోదాం రా మరి. ఫ్రెండ్స్, ఇక్కడికైతే వచ్చినాం. బాగా లొకేషన్ బాగుందని కొన్ని ఫొటోస్ అయితే దిగినాం, బాగుంది. ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనుకుంటున్నాం, కానీ ఎంత టైం అయితే తెలియలేదు. కుదిరితే వెళ్తాం, లేదంటే మళ్ళీ ఇంటికి పోయి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. ఇంకా కొంచెంసేపు ఫోటోలు అయితే దిగినాం. బాగా లొకేషన్ అంతా బాగుందని చెప్పి అవి ఫొటోస్ అన్ని ఇన్స్టాలో అప్లోడ్ చేస్తా. బాగుందబ్బా చూడటానికి. చూడగానే బండి ఆపేసి ఇంకా ఒక 100 కిలోమీటర్స్ ఉంది. ఒక 3 hours 4 hours వెళ్ళిపోతాం. 3 hours 4 hours 3 hours లేదా 2.5 hours అయితే రీచ్ అయిపోతాం ఇంటికి.
సో గాయస్ తినడానికి వచ్చినాం. బిర్యానీ మిగిలిపోయింది, పార్సల్ చేపిస్తున్నాం. తినేసి ఇంకా బయట చేస్తున్నాం. ఇప్పుడు తిన్నాం. తిని ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ 100 కిలోమీటర్లు పొద్దు నుంచి అక్కడికి వెళ్ళి వాటర్ ఫాల్ చూసుకుంటే తినేసి ఇంకా వెళ్ళిపోయేసరికి ఒక 2:01 అవుతుంది. రెస్ట్ తీసుకోవాలి, బాగా ఒళ్ళంతా టైట్ అయిపోయింది. మొత్తానికైతే ఇంటికి చేరుకున్నాం ఫ్రెండ్స్. రెస్ట్ తీసుకుంటున్నాం. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.